ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి శ్రావణ మాసంలో శుక్రవారాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. నెలంతా చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని శుక్రవారాలు మాత్రమే, కొన్ని డేస్ మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ శుక్రవారాల్లో పూజా విధానం ఏ రకంగా చేయాలి? అసలు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి పూజ చేయొచ్చు. ముఖ్యంగా ప్రదోషంలో చేస్తే చాలా ఇష్టం ఆవిడకి. ఈ శ్రావణ శుక్రవార పూజ కూడా వరలక్ష్మి వ్రతం అని ఏదైతే అనుకుంటున్నామో అవును, ఆ వ్రత గాథలోనే చాలా స్పష్టంగా ఏం కనిపిస్తుందంటే సాయంకాలం పూట చేసినట్టు. అది మాత్రం బ్రేక్ చేసి మనం పొద్దున్న చేసేస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా పూజ చేసేటప్పుడు అప్పటిదాకా ఏమి సాలిడ్ పదార్థాలు ఏవో పళ్ళు పాలు లాంటివి తప్పితే తినకుండా ఉండి పూజ చేయడం అలవాటు. కనుక ఆ సమయంలో అప్పటిదాకా ఉండలేక పొద్దునే చేసేసి రకరకాల వంటలు వండేసుకుని ఏవో ఇంత నైవేద్యాలు పెట్టాలని కూడా ఉంటుంది కదా. 9 రకాలు అనేవో, అంటే నవావరణం అమ్మకి ఇష్టం, 9 అనే సంఖ్య అమ్మకి ఇష్టం. కనుక ఆ 9 అనే సంఖ్య అమ్మకి ఇష్టం కనుక ఆ 9 సంఖ్యలో రకరకాల భక్ష్యాలు చేసి ఆ ప్రజలాంటి 9 రకాల పళ్ళు నాలాంటి దాన్ని వండలేనప్పుడు ఏం చేస్తుంది. ఎప్పుడు కూడా పూజలు చేసే వాళ్ళందరూ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, యథాశక్తి యథాభక్తి అని. మనకి అక్కడే ద్రవ్యం ఏదే ద్రవ్యం ఉంటే అంతే ద్రవ్యంతోనే అనేటటువంటి మాట ఉంటుంది. కనుక ఒళ్ళు విరుచుకునో ఆ తర్వాత అవన్నీ వండి వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోయావు అలా చేసే పూజలు అసలు వద్దు, పనికిరావు. ఇంత చేశాక చివరి రోజు పూజ సమయంలో అమ్మవారితో మనం తాదాత్మ్యం చెందకపోతే ఆ చేసి మాత్రం ప్రయోజనం ఏంటి? తన్మయత్వంతో పూజ చేయాల్సిందే. అంటే మనస్సుని పూర్తిగా తనువుని అక్కడ అర్పించి చేయాలి. కనుక ప్రభాతం చేస్తే, ప్రభాతం అంటే పొద్దున పూట చేయటం అలవాటైపోయింది ఉదయం సమయంలో, కానీ సాయం సమయంలో చేయమని వ్రతకథలోనే ఉంటుంది చక్కగా. అలా చేస్తే మంచిది అని. కనుక ఇప్పుడు కూడా పొద్దున చేసుకోలేని వాళ్ళు అంటే పొద్దున చేసుకోవడం అనేది ఆచారం అయిపోయింది. అవును, ఆచారం అయిపోయింది. అంతేగాని ఎవరి పనుల్లో వాళ్ళు అంటే మళ్ళీ తర్వాత ఆ పనులు చేసుకుని అయ్యో ఎందుకు ఆగస్ట్ 15 నాడు శ్రావణ శుక్రవారం వస్తే నేనే చాలాసార్లు పొద్దున 7 లోపలే గబగబా పూజ చేసేసుకుని 8 ఫ్లాగ్ హోయిస్టింగ్ వెళ్ళే రోజులు చాలానే ఉన్నాయి నా కెరియర్లో. మరి వస్తాయి కదా అలాగా. ఇంకా అదే సమయంలోనే కదా సుమారుగా ఎప్పుడో ఒకసారి ఆగస్ట్ 15 నాడే వస్తుంది వరలక్ష్మి వ్రతం కూడా. కనుక ఒక్కోసారి ఏం చేస్తాం, అమ్మ ఏం చేయను నేను బయట పనులు ఉన్నాయమ్మా రా అంటాం అనమాట అని చేస్తాం. ఈ శ్రావణ శుక్రవారాలు ప్రతి శ్రావణ శుక్రవారాలే కాకుండా ఏ శుక్రవారం అయినా కూడా లక్ష్మీ ప్రీతికరం. ఆ రోజున లక్ష్మీదేవి అంటే ఎవరికి అక్కర్లేదు, ధనమూల మీద జగత్ అనుకుంటున్నాం కదా. కనుక లక్ష్మీదేవి అందరికీ కావాల్సిందే. ఆ లక్ష్మీదేవి అందరికి కావాలి కనుక అందరూ కూడా శుక్రవారాలు పూజలు చేసుకుంటే మంచిది. చక్కగా లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుని 4 వైపులా 4 దీపాలు పెట్టుకుని ఆవునే దీపాలు మీకు తోచిన స్తోత్రాలు చదువుకుంటూ, ఇంకా వీలైతే వైజయంతి మాల కూడా పెట్టుకుని 108 సార్లు లక్ష్మీ మంత్రం ఏదన్నా ఒకటి చెప్పుకొని చక్కగా చేస్తే చాలా మంచిది. వైజయంతి మాల? వైజయంతి మాల అంటే పూసలు, ఒక చెట్టు నుంచి వైజయంతి మాల పూసలు వస్తాయి, చెట్టు నుంచి వచ్చేవి. అవి మనకి బజార్లో చెట్లు కావాలంటే ఇంట్లో పెంచుకుని ఆ పూసలు మనం సేకరించుకోవచ్చు. ఇంత చెట్లు వస్తాయి, అంతకంటే పెద్దగా పెరగవు. ఓకే. లేదా ఏ పూజా స్టోర్కి వెళ్ళినా వైజయంతి మాల జపమాలలు అమ్ముతారు. వైజయంతి మాల విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉంటుంది. అంత ప్రత్యేకం ఆ మాలకి. అలాంటి మాలతో, ఆ మాలతో జపం ఈవిడ అక్కడే కదా ఉంటుంది విష్ణుమూర్తి వక్షస్థలంలో. అటువంటి ఆ మాలతో చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. అది చూసుకోండి ఏ మాలలు. ఇప్పుడు ఈ మధ్య రకరకాలుగా డెసిమల్ సిస్టంలో నెంబర్లు పెడుతున్నారు పూసలకి. 100 పూసలు కాదు, 108 పూసలు ప్లస్ ఒక కొలికి పూస, 109 మొత్తం. అంటే కొలికి పూసతో లెక్కించకూడదు, అది వేరే ఉండాలి. దాంతో కలిపి కొలికి 108 ఉండకూడదు. ఓకే. కనుక 108 ప్లస్ ఒక కొలికి పూస అలా ఉండాలి. అలా ఉన్న మాల తీసుకుని చక్కగా జపం చేయండి, అది చాలా మంచిది. ఓకే. ఈ శ్రావణ శుక్రవారం నాడు కూడా ఉదయం మీరు ఎలాగ ఏదో ఒక వ్రతం చేసుకున్నంత చేస్తున్నారు కదా, కావాల్సిన నైవేద్యాలన్నీ పెట్టి సాయంకాలం పూట పునఃపూజ నోడు చేస్తాం కదా. ఆ పునఃపూజ చేసేటప్పుడు చక్కగా లక్ష్మీదేవి 4 వైపులా 4 ఆవునే దీపాలు పెట్టుకోండి, వైజయంతి మాలతో జపం చేసుకోండి. నామజపమామ మహాలక్ష్మీదేవి అయిన మహా అని చెప్పుకోండి, లేదా మీకు ఏ మంత్రంతో వస్తే అది చెప్పుకోండి. ఏమీ లేకపోతే శ్రీ సూక్తం చదువుకోండి, చక్కగా ఉంది కదా, అది కూడా ఆవిడదే కదా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం ఉంది కదా. అవును. మీకు ఏది తోస్తే లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి, లేకపోతే లక్ష్మీ సహస్రనామం చేసుకోండి. చక్కగా తెల్లని పూలతో, మంచి వాసనలు వచ్చే పూలతో, నామానికి ఒక పువ్వు చొప్పున వేసుకుంటూ పూజ చేసుకోండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు తెల్లని పువ్వులు అన్నారు, అమ్మవారికి ఎర్ర పూలు అంటారు కదమ్మా. ఎర్రపూలు ఎక్కువగా లలితాదేవికి పెడతాం. లలితాదేవికి, లలితకి పెడతాం. ఈవిడ కమలాలు. లక్ష్మీ అమ్మవారికి ఆవిడ కమలాలు. పద్మాసనంలో కూర్చునే పద్మప్రియే కదా ఆవిడ. అవును. కనుక ఆవిడ పద్మాలు అంటే ఇష్టం. పద్మాలు ఎక్కువ, కానీ అన్ని పద్మాలు సేకరించడం కూడా కష్టం కదా. కష్టం. కొనటము ఖర్చు పని. అందుకే చెప్పా యథాశక్తి అన్నా. శక్తి అంటే శరీర శక్తే కాదమ్మా, జేబు శక్తి కూడా చూసుకోవాలి. అప్పులు చేసి పూజ చేసే వాళ్ళందరూ మాత్రం ఒకటి చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో మీ పూజా ఫలితంలో కొంత వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. అప్పు మనం ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళకి వెళ్తుంది, పూజా ఫలం వాళ్ళకు కూడా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారుగా. అవును, ధన సహాయం. దానివల్లే కదా మీరు చేస్తున్నారు. ధన రుణం తీర్చుకోవచ్చు కానీ దయా రుణం తీర్చుకోలేము. కనుక ఆ దయా రుణం ఈ పూజా ఫలితం ఇవ్వడం ద్వారా తీర్చుకుంటాం. కనుక ఆ పూజా ఫలితం నాకే వచ్చేస్తుందని బోళ్ళని తప్పులు చేసేవాళ్ళందరూ బహుపరాక్. శ్రావణ శుక్రవారం నాడు ఈ విధంగా ఉదయం పూట వరలక్ష్మి వ్రతం కథ చెప్పుకుంటూ చక్కగా ముత్తైదులకు వాయినాలు ఇచ్చుకుంటూ పద్మపురాణంలో విష్ణుమూర్తి చెప్తాడు, లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ముత్తైదులకి పండు తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి సంతోషించి ధనం కురిపిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. ఓహో, మనం ఎంత శ్రద్ధగా ఇస్తాం, వాళ్ళు ఎంత ఇష్టంగా పుచ్చుకుంటున్నారు నమ్మకంగా అనే దాని మీద కూడా అన్ని ఆధారపడి ఉంటాయి. ఎప్పుడు అంతే కదా. అవును. ఎందుకంటే ఒకే వస్తువులతో ఒక పదార్థాన్ని తయారు చేసినా ఒకళ్ళు చేస్తే ఒక రుచి, ఇంకోటి చేస్తే ఇంకో రుచి వస్తుందా. అది ఇప్పుడు ఎంతమంది ముత్తైదులకు అది మనకి అది అలాంటిది ఏం లేదు. కనీసం ఒకరికి ఇచ్చినా ఇచ్చినట్టే. ఓకే, ఒకరికి ఇచ్చినా ఇచ్చినట్టే. ఎంతమంది వస్తే, నాకు తెలిసిన ఒక కజిన్ ఎంతమంది వస్తే నాకు అంత ఇష్టం అని చెప్పి ఒక వారం ముందరే చేస్తుంటుంది ఆవిడ ఎప్పుడు పూజ. అంటే తర్వాత వారం మళ్ళీ చేసుకుంటుంది వేరే, ఒక వారం ముందరే చేసుకుంటుంది. ఆ రోజు చేస్తే అందరిలో పూజ ఉండదు కదా, ఆ రోజు అందరూ వస్తారు కదా. వీలైనంత మంది ముత్తైదులకు ఒక శుక్రవారం నాడు, శ్రావణ శుక్రవారం సాయంత్రం, ఆ రోజు వరలక్ష్మి వ్రతం కాకపోవచ్చు, ఇంతమందికి నేను తాంబూలం ఇచ్చుకోగలుగుతున్నాను కదా. కరెక్టే, అది కూడా సరైన పద్ధతే. అవును, ఎంతమందికి ఇస్తే అంత పుణ్యం. అలాగని అప్పులు చేసి చేయకండి, అది కూడా చెప్తున్నాను. కనీసం ఒకరికి ఇవ్వండి. ఎవరు లేరనుకోండి, ఆ సమయానికి మనకి దొరకలేదనుకోండి, అమ్మవారే మనకి ముత్తైదువు ఆవిడ దగ్గరే పెట్టేయండి, తర్వాత ఎవరు వస్తే వారికి ఇవ్వండి, అంతే. ఇప్పుడమ్మా ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందొచ్చే శుక్రవారము అని చెప్పి అంటారు కదా, మరి ఈసారి పౌర్ణమి తిథి ఉండి 28వ తారీఖు వచ్చింది, పౌర్ణమికి ముందు అనంటే 21 వచ్చింది. 21 ఈ 2 రోజుల్లో ఏ రోజు 21 చేసుకోవాలి. 21 ఎందుకంటే 28 నాడు పొద్దున్న 10 లోపలే వెళ్ళిపోతుంది పున్నం, వెళ్ళిపోయి పాడ్యం వచ్చేస్తుంది. వెళ్ళిపోయాక 10 లోపల చేసుకోగలుగుతారా? చేసుకున్నది పున్నం నాడు అవుతుంది, కానీ పున్నం ముందర శుక్రవారం అవ్వదు కదా. ఓకే, 10 లోపల వెళ్ళిపోతుంది. అవును, చూసుకో, పంచాంగం చూస్తే తెలుస్తుంది. కనుక 21 చేయటం శ్రేష్టం. సరే కుదరకపోతే 28, 10 లోపల చేసుకోండి, అది కూడా రెండోది. అదే కుదరకపోతే తర్వాత వారాల్లో కూడా చేసుకోవచ్చమ్మా, ఏమీ తప్పులేదు. శుక్రవారం నాడు అమ్మకి ఇష్టం అని చెప్తున్నాను కదా. కనుక శ్రావణ శుక్రవారాలు ఏ శుక్రవారం చేసుకున్నా ఆవిడకి ఇష్టం. మనకి ఆడవారికి ఏవేవో అడ్డాలు వస్తాయి కదమ్మా, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అడ్డాలు వస్తాయి. అందులో కెరీర్ పరంగా కూడా ఒక్కొక్కసారి ఆ రోజు సెలవు దొరుకుతుంది, దొరకదు. మాతో పాటు మన కొలీగులు మగవాళ్ళు కూడా లీవులు పెట్టేవాళ్ళు. మేము చేసుకోవాలి కానీ మీకెందుకంటే మేము చేయించద్దా అనేవాళ్ళు. వాళ్ళ దగ్గర చేయించాలి, దగ్గర మాకు దండాలు పెడతారు కదా, మాకు నేను చేయించద్దా అనేవాళ్ళు. కనుక ఇలా ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోవచ్చు. శుక్రవారాలు 4-5 శుక్రవారాలు వచ్చినా చక్కగా చేసుకోవచ్చు, తప్పులేదు, దానికి తప్పు లేదు. ఆ దోషంగా భావించక్కర్లా. శ్రేష్టం మాత్రం 21 అంటే పున్నమి ముందర శుక్రవారం. అన్నిట్లో బెస్ట్ శుక్రవారం ఏదంటే అది సరి అయినది వరలక్ష్మి వ్రతం. కానీ డే మొత్తంలో ఏ టైంలో చేసుకున్నా ఇబ్బంది ఉండదు ఆ రోజైతే. అసలు ప్రదోషం నుంచి మొదలుపెట్టి చేసుకుంటే వ్రత కథలో అలాగే ఉంటుంది. ఓకే, కనుక అలా చేసుకుంటే మరీ మంచిది. ఆ తర్వాత ఇంకొకటి, ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు పాలు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి చంద్రుడి దగ్గర పెడితే, చంద్రుడు వెన్నెలు పడేలాగా పడితే ఆ వెన్నెల పడి ఇది అమృతం అవుతుంది పాలు అని ఒక నమ్మకం. శ్రావణం, కార్తీకం, ఆశ్వీజం ఇవన్నీ చక్కగా అలా పెడితే ఆ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరికి తీర్థంగా ఇచ్చినా, ప్రసాదంగా ఇచ్చినా వారికి శుభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూడుతుంది అని నమ్మకం. అమృతం కదా, అమృతం లేనిది. చంద్రకిరణం పడితే అది అమృతం అవుతుంది. ఆయన సుధాంశువు కదా, ఆ సుధ పడితే, సుధ అంటే అమృతమే, అది పాలల్లో ఆ రేణువు పడితే అంటే ఆ మయూఖం, ఆ కిరణం పడితే అది చాలా మంచిది, అమృతత్వం దానికి ఆపాదించబడుతుంది. కనుక ఇవి కూడా చేసుకోవచ్చు. ఆ రోజు చక్కగా పూజ అంతా చేశాక నైవేద్యం తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టాక అక్కడ చంద్రుడు కాంతి పడే చోట పెట్టగలిగితే, అంటే మనకు కనిపించాలి చంద్రకాంతి ఆ రోజు ఉండాలి, మబ్బులు లేకుండా.
ఓహో. కొంచెం శ్రావణ మాసంలో మబ్బులు కూడా ఉంటాయి కదా, అవును. ఉండాలి. ఇంకొకటి మనకి అలాగ చంద్రుడు కనిపించే యాంగిల్ కూడా మన అపార్ట్మెంట్లో మన బాల్కనీలో ఉండాలి. ఇది కూడా పాయింటే. పైకి తీసుకెళ్ళి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే కింద పెట్టుకుని చక్కగా కిరణం దాంట్లో పడితే అది అమృతత్వం పొందుతుంది. అది ఎవరికైనా ఇలాంటి ఒంట్లో బాగాలేని వాళ్ళకి ఇవ్వచ్చు, మంచిది. అందరూ కూడా తీర్థం తీసుకోవచ్చు. ఓకే. ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉపయోగపడతాయి. దేని ఇబ్బందులు దానివి, ప్రతిదానికి దేని ఇబ్బందులు దానివి, దేని ప్రయోజనాలు దానివి. అన్నిటికీ అన్నీ ఉంటాయి. అంతే అమ్మా. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.